అందరికీ శుభోదయం. వివేకానంద మాటల ద్వారా ఇప్పటి వరకు మన శరీరము బలంగా ఉండాలి. శరీరం బలంగా ఉంటే మనసు బలంగా ఉంటుంది. మనసు బలంగా ఉంటే ఆ దృఢత్వంతో మనం ఎంతటి గొప్ప పన్నైనా సాధించగలను, నేను దేన్నైనా చేయగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం మన మీద మనకి నమ్మకం అనేది కలుగుతుంది అని కొన్ని విషయాల్ని మనం ఆయన మాటల ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు స్వీయ ప్రేరణ గురించి ఆయన మాటల ద్వారా మనం కొంత విషయాన్ని తెలుసుకుందాము. ఒక శిష్యుడు తాను అసహాయుడనని అన్నప్పుడు స్వామీజీ ఈ విధంగా గర్జించారు. ఎంతటి అర్ధరహిత ప్రలాపన! నీలో అప్రతిహతమైన శక్తి ఉంది. నేను అసమర్థుడను అని ఆలోచిస్తూ మీరు శక్తిహీనులవుతున్నారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోకపోతే మీకు జీవించే అర్హత లేనట్లే. నేను బాధాతప్తుడను అని భావించటం గర్హనీయం. మోయడానికి ప్రతి వ్యక్తికి తన బరువు తనకుంది. అంటే ఎవరికి తగ్గ కష్టాలు వారికున్నాయి. నీవు దుఃఖితుడవైతే దాన్ని అధిగమిస్తూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. నీకు గనక ఏవైనా కష్టాలు వస్తే ఆ కష్టాల్ని తొలగించుకోవటానికి నువ్వు ప్రయత్నించాలి అని. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. నిస్సహాయుడివిగా భావించటం ఘోరమైన తప్పు. ఇతరుల నుండి సహాయాన్ని ఆశించకు. మనకు మనమే సహాయం చేసుకోవాలి. అది చేయకపోతే మనకు ఎవరూ సహాయపడరు. ఇదే ఆఖరి గొప్ప పాఠం. ఇది నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతున్నది చూడు. జనులలో దైన్యత కంతటికి కారణం ఇతరుల సహాయం కోసం అర్రులు చాచటమే. ప్రజల్లో ఉన్నటువంటి దీనత్వము, పిరికితనము ఏంటి అంటే ఇతరులు ఎవరు మనకి సహాయం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉండటమే. మనిషికి సహాయం అంటూ ఏదీ లేదు. ఇంతకుముందు ఎన్నడూ లేదు, ఇప్పుడు లేదు, ఇకపై ఉండదు. నీవు అనంత శక్తి సమన్వితుడవు. నీలోని శక్తి ద్వారానే నీ కష్టాల నుండి బయటపడాలి. నిన్ను నీవే రక్షించుకోవాలి. నీకు సహాయం చేసేవారెవరూ ఎన్నడూ లేరు. అలా ఉన్నారని భావించటం ఒక మధుర భ్రాంతి. దీనివలన ఏ మేలు వనగోరదు. ఇప్పటి వరకు జన్మించిన ప్రతి వారిని మీరు ప్రార్థించవచ్చు, కానీ మీరు సహాయపడటానికి ఎవరొస్తారు? మీకు మీరే సహాయకారిగా ఉండాలి. నీకెవ్వరూ సహాయం చేయలేరు మిత్రమా. కాబట్టి ఆత్మను ఆధారంగా గ్రహించు. భయపడకు. మొదట అస్పష్టం, అగ్రాహ్యం అనిపించిన ఈ దుఃఖాల మధ్య నుండి, ఈ బలహీనతల నడుమ ఆత్మను జాగృతం చేద్దాము. ప్రజలు భయస్థులుగా ఎందుకున్నారని వేదాంతం ప్రశ్నిస్తోంది. దానికి సమాధానం వారికి వారే నిస్సహాయులుగా మారి ఇతరులపై ఆధారపడటమే. మనం మన కోసం కూడా ఏమీ చేసుకోలేని సోమరులం. మనకు అన్నీ చేసే ఇష్టదేవత, రక్షకుడు, ప్రవక్త ఒకరు కావాలి. ఒక మనిషికి మరొకరు అన్నీ చేసి పెడితే ఆ మనిషి కాళ్ళు చేతులు పనికి రాకుండా పోతాయి. మనకై మనం చేస్తేనే మనం వనర్చినట్లు అవుతుంది. ఇంకొకరు చేసినది ఏదైనా ఎప్పుడూ మనదవ్వదు. ఈ సహాయానికై పరుగులెడటం అంతా మూర్ఖత్వం. ఎడ్ల బండ్లు మీకు తెలుసు. కొన్నిసార్లు ఒక గడ్డి మోపును పోలుకర్ర చివర ఎద్దులకు ముందు వాటికి అందనంత దూరంలో
వ్రేలాడగడతారు. ఎద్దులు ఈ గడ్డి మోపును మేద్దామనుకుంటాయి, కానీ దానిని చేరుకోలేవు. అవి గడ్డి మోపుని తినటానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి, కానీ వాటి ప్రయత్నం ఫలించదు. మనం పొందే సహాయం కూడా ఆ విధమైనదే. మనం భద్రతను, శక్తిని, జ్ఞానాన్ని, సంతోషాన్ని బయట నుంచి పొందుదామనుకుంటాం. మనం ఆశిస్తాం, కానీ మన ఆశ ఎప్పుడూ నెరవేరదు. బయట నుంచి ఎన్నడూ ఏ సహాయము రాదు. మనం ఎంతకాలమైతే ఇతరులపై నిందలను మోపుతామో అంతవరకు మన బలహీనతలను, తప్పులను మనం గుర్తించలేం. సాధారణంగా జనులు తమ దుస్థితికి కారణం ఇతరులే అంటూ నిందారోపణ చేస్తారు, లేదంటే భగవంతుణ్ణి నిందిస్తారు, లేకపోతే నా తలరాత అని ఒక భూతాన్ని ఊహిస్తారు. విధి ఎక్కడా? విధి ఏమిటి? మనం ఏది నాటితే అదే పండవుతుంది. మనం విధికి మనమే కారకులం. ఎవరిని నిందించటానికి లేదు, స్తుతించటానికి లేదు. మీ పరిమిత భావాలు చాలా వరకు కల్పిత దేవుళ్ల ముందు ఈ ప్రార్థనలు, ఈ ఏడుపులు, మిమ్మల్ని మీరు దాస్యమునర్చుకోవటం అన్నీ కూడా మూఢనమ్మకాలు అని మీకు అంతరాంతరాలలో తెలుసు. ఒక్క సందర్భంలోనైనా ఈ ప్రార్థనలు ఆలకించబడ్డాయేమో చెప్పండి. మీకు దొరికిన సమాధానాలన్నీ మీ హృదయంలో నుంచే వచ్చాయి. ఆలకించబడ్డ నీ ప్రతి ప్రార్థన ఏదో మానవేతర శక్తి ఆలకించిందని నీ అజ్ఞానంలో అనుకున్నావు, కానీ నీవే నీ ప్రార్థనను తెలియకుండానే సఫలీకృతం చేశావు. సహాయం నీ నుండే అందింది. ఎవరో సహాయాన్ని అందిస్తున్నారని చక్కగా భావించావు. నీకు నీవు తప్ప బాహ్య సహాయకారి ఏదీ లేదు. నీవు సృష్టికర్తవు. ఈ మాటలు నీ మనస్సులో ఉన్న మాలిన్యాన్ని దహించి నీ హృదయంలో నిద్రాణమై ఉన్న అనంత శక్తిని జాగృతపరుస్తాయి. ఇతరులను నిందించేవారు దురదృష్టవశాత్తు వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అసహాయ మనస్సులతో బాధనొందుతుంటారు. తమ తప్పిదాలతోనే వాళ్ళు ఆ పరిస్థితిని కలిగించుకొని ఇతరులను నిందిస్తారు. ఇతరులపై నిందలను మోపే ఈ నైజం వారిని మరింత బలహీనపరుస్తుంది. కాబట్టి మీ తప్పులకు ఇతరులను నిందించకుండా మీ కాళ్లపై మీరు నిలబడి పూర్తి బాధ్యతను మీపై వేసుకోండి. నేను అనుభవిస్తున్న ఈ బాధ స్వయంకృతం, కాబట్టి ఈ పరిస్థితిని వెనక్కు మార్చవలసింది కూడా నేనేనని అది నిరూపిస్తున్నదని పలకండి. ఈ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరి ముందు మీరు విలపించారు. దుఃఖం తొలగిపోయిందా? భారతదేశంలోని జనబాహుళ్యం 6 కోట్ల దేవతలను ప్రార్థించి కుక్కచావు చస్తుంటారు. ఈ దేవుళ్ళు ఎక్కడున్నారు? నీవు విజయం సాధించిన తర్వాత నీకు సహాయం చేయటానికి వస్తారు. ఏం ప్రయోజనం? ఓ ఆత్మస్వరూపమా, ఈ మూఢనమ్మకాలకు తలవొగ్గటం, మనస్సుకు దాసోహం అనటం నీకు తగనిది. నీవు అనంతుడవు, అమరుడవు. నీవు అనంతాత్మవు. కాబట్టి బానిసగా ఉండటం నీకు సరిపడదు. లే, జాగృతుడవు కా. ఏ పుస్తకాలు, ఏ శాస్త్రాలు, ఏ విజ్ఞాన శాస్త్రము కూడా మనిషిగా కనిపిస్తున్న ఆత్మవైభవాన్ని ఎప్పటికీ ఊహించలేవు. మనిషే ఇప్పటి వరకు ఉన్న వైభవోపేతమైన దైవం. ప్రస్తుతం ఉన్న, ఇక ముందు ఉండబోతున్న దైవం కూడా మనిషే. ఏడుస్తూ ఆక్రందిస్తూ ఆకాశం పైన ఎక్కడ నుండో సహాయం కోసం చూస్తూ ఉన్న బలహీనుణ్ణి మీరెప్పుడు చూసినా ఆకాశాలు కూడా తనలోనే ఉన్నాయని తెలియకపోవటం వలనే అలా ఏడుస్తున్నాడని గ్రహించండి. పైనుండి సహాయాన్ని కోరుకుంటాడు. సహాయం అందుతుంది. తనలో నుండే ఆ సహాయం వస్తుంది. కానీ అతడు బయట నుండి ఆ సహాయం వస్తుందని భావిస్తాడు. ఇలా వివేకానంద గారు మనుషుల్లో స్వీయ ప్రేరణని కలిగించారు. భగవంతుణ్ణి నమ్మాలి, కానీ పూర్తి బాధ్యతను భగవంతుడి మీదనే వదిలిపెట్టకూడదు. మనం కూడా ప్రయత్నం అనేది చేయాలి.
మన ప్రయత్నం అనేది చేస్తేనే ఏ పనైనా సాధించటం జరుగుతుంది, విజయాన్ని పొందగలగడం జరుగుతుంది. కాబట్టి నిన్ను నీవు అసమర్థుడిగా, అంటే తెలివి తక్కువ వాడిగా, సామర్థ్యం లేనివాడిగా నువ్వు అనుకోకుండా ప్రయత్నం అనేది చేయి అని ఎంతో చక్కగా చెప్పటం అనేది జరిగింది. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.